ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అత్తయ్య ప్రాణాలకి ప్రమాదం రాకుండా చేశాను. చివరికి అమ్మ కూడా నిన్ను నమ్మట్లేదు. ఇషు, ఇంత మంచి మనసున్న నిన్ను నేను అర్థం చేసుకోలేకపోయాను. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది అంటారు. నీ మీద నాకున్నది నిజమైన ప్రేమ చిన్నయ్య. కానీ నాలో ఉన్న భయం ఒక్కటి, అందరిలాగే అత్తయ్య కూడా నన్ను హంతకురాలనుకుంటుందేమో అని. ఈ ప్రపంచమంతా నన్ను నిందించిన నేనొక కరుడు కట్టిన హంతకురాల్ని అనుకున్నా. నాకే బాధ లేదు. నిన్ను వదిలి దూరంగా ఉంటే నా ఊపిరి ఆగిపోతున్నట్టుంది. ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది చిన్నయ్య. ప్రతి క్షణం నువ్వే గుర్తొస్తున్నావు. నేను లేని నువ్వు ఎలా ఉంటావో అని దిగులుగా ఉంది. నాకు చూడాలనిపిస్తుంది చిన్నయ్య. నా స్వార్థం కోసం నువ్వు ఐపీఎస్ అయితే నన్ను నిర్లక్ష్యం చేస్తావేమోనని భయపడ్డాను. నీ చదువుకి, ఎగ్జామ్స్కి అన్నింటికీ అడ్డుపడ్డాను. సరిదిద్దుకోలేనని తప్పులు చేశాను. నిప్పు లాంటి నిన్ను అనుమానించి అవమానించాను. నన్ను క్షమించు. నన్ను క్షమించు. నీ గొప్ప మనసుని, నా మీద నీకున్న ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. ఈషు, నన్ను క్షమించు. నన్ను క్షమించు. ఈషు. అభి, 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 ఏమైంది? ఏమైనా పీడకలు వచ్చిందా? భయపడ్డావా? అక్కకేం కాదబి, మనం అందరం ఉన్నాం కదా, భయపడకు. ఈశ్వరిని జైలు నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. అసలు తను ఎందుకింత పిచ్చి పని చేసిందో నాకు అసలు అర్థం కావడం లేదు. ఏంటబి నువ్వు అడిగేది? నా ఈషు తప్పు చేసిందంటే నేను ఎలా నమ్ముతాను? ఈషు ఎప్పుడు తప్పు చేయదు. నేను తప్పు చేసినా క్షమించదు. మాటిస్తున్నాను అబ్బి, ఏం చేసినా సరే నా ఈషు నిర్దోషం నిరూపిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఈషుని బయటికి తీసుకొస్తాను. నువ్వేం భయపడకు.
ప్రశాంతంగా పడుకో అభి. ఆ? పడుకో. సుందరమూర్తి ఈశ్వరి చిలక గోరింకల్లా ఎంతో అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటే వాళ్ల జీవితాల్లో హల్లకల్లోలాలు చెలరేగాయి. సుందరాన్ని మారుస్తాను అని చెప్పిన ఈశ్వరి కూడా ఏమీ చేయలేక చివరికి జైల్లో ఉంది. ఇలాంటి సమయంలో నా కొడుక్కి నేనే ధైర్యం చెప్పాలి. సుందరంలో ఉన్న భయాన్ని దిగుల్ని పోగొట్టి తనలో నమ్మకాన్ని పెంచాలి. వదినా, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు మంగా. సుందరం గురించేగా మీరు దిగులు పడుతున్నది. జైల్లో నుంచి నిర్దోషిగా వచ్చిన సుందరమూర్తి మొహంలో రవ్వంతైనా ఆనందం లేదు. పైగా ఈశ్వరి గురించి బాధపడుతున్నాడు. సుందరమూర్తికి ధైర్యం చెప్పి తనలో సంతోషాల్ని నింపాల్సిన నేనేమో తనతో గొడవపడి ఈశ్వరి విషయంలో మందలించాల్సొచ్చింది. వదినా, మీరేం చేసినా అన్నీ ఆలోచించి చేస్తారు కాబట్టి జరిగిన దాని గురించి చింతించకుండా జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. సుందరమూర్తిని నేనే మార్చాలి. అసలే తనది చిన్నపిల్లాడి మనస్తత్వం. ఇంకా ఈశ్వరి మీద ప్రేమ పెంచుకుని తన కోసం పిచ్చివాడవుతుంటే నేను చూసి తట్టుకోలేను. అవును మంగా, సుందరమూర్తి ఎక్కడా? ఏమో వదినా, ఇంట్లో ఉన్నట్టుగా అనిపించలేదు. పొద్దుట్నుంచి నాకైతే కనిపించలేదు. అభి, సుందరమూర్తి ఎక్కడికెళ్ళాడు? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మీరెప్పుడూ సుందరం గురించే ఆలోచిస్తున్నారు. కన్న పేగు కడుపు తీపి కనిపిస్తోందదనా. సుందరానికి కూడా ఒకప్పుడు మీరు దేవత. మీ మాటే వేదవాక్కు. మీరే తన ప్రత్యక్ష దైవం. కాని ఇదంతా ఈ ఇంటి కోడలిగా ఈశ్వరి మన గుమ్మల్లో అడుగు పెట్టకముందు. ఈశ్వరి ఈ ఇంట్లోకొచ్చాక కథ మొత్తం మారిపోయింది. మన సుందరం కూడా మారిపోయాడు. ఒకప్పుడు మన సుందరం ఎలా ఉండేవాడు? తనకి తెలిసింది గోరంతే అయినా తనలో ఆ ధైర్యం ఉండేది. తన మీద తనకి నమ్మకం ఉండేది. ఎందుకంటే సుందరానికి ఆ ధైర్యం ఇచ్చింది మీరు. తనలో నమ్మకాన్ని పెంచింది మీరు. ఏం జరిగినా అమ్మ చూసుకుంటుందిలే, అమ్మ చెబుతుందిలే అని ధీమాగా ఉండేవాడు. తర్వాత సుందరంలో అనుకోని మార్పు వచ్చింది. తన మీద తనకి నమ్మకం సన్నగిలటం, నేను అందంగా లేను అనే ఆత్మన్యూనతాభావం, తానేం చేయలేను, తన వల్ల ఏమీ కాదు అని చివరికి కూలివాణ్ణి కూడా చేసింది ఆ మహా ఇల్లాలు. అయినా మన సుందరం ఇంకా తన భార్య ఉత్తమరాలు, ఏ పాపం ఎరగదు అన్న భ్రమలో ఉన్నాడు. తల్లి ప్రేమ కనిపించడం లేదు కాని భార్య ప్రేమకి దూరం అవుతున్నాను అని వెలవెల్లాడుతున్నాడు వదినా. గిరిజ, భార్యాభర్తలన్నాక ఎంతటి వారికైనా పొరపచ్చాలుంటాయి. కాని పొరపచ్చాలు మాత్రమే ఉండవు కదా.
ఏమంటున్నావు? అత్తయ్య, మీరు గిరిజ మాటలు నమ్మొద్దు. కావాలనే చిన్నయ్యని అక్కని దూరం చెయ్యాలి అని ఏవేవో చెప్తోంది అని చెప్తున్నావా?